ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 25 ఆగస్ట్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, అడుగడుగున ఏం జరుగుతుందో అదంతా కళ్యాణకారి. ఎవరైతే తండ్రి స్మృతిలో ఉంటారో వారికి ఈ డ్రామాలో అందరికంటే అధిక కళ్యాణం జరుగుతుంది. ఈరోజు ప్రశ్న: డ్రామాలోని ఏ నిర్ణయాన్ని తెలుసుకున్న పిల్లలు అపారమైన సంతోషంలో ఉండగలరు? జవాబు: డ్రామానుసారంగా ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశనమవుతుంది. ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. కానీ మన రాజధాని స్థాపన తప్పకుండా జరుగుతుంది. ఇందులో ఎవరూ ఏమీ చేయలేరని తెలుసుకున్న పిల్లలు అపారమైన సంతోషంలో ఉంటారు. భలే స్థితి హెచ్చుతగ్గులు అవుతూ ఉంటుంది. కాసేపు చాలా ఉత్సాహంగా ఉంటారు, కాసేపు చల్లపడిపోతారు. ఇందులో తికమక చెందరాదు. సర్వాత్మల తండ్రి అయిన భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు అనే ఖుషీలో ఉండాలి. పాట: సభలో జ్యోతి వెలిగింది. ఓం శాంతి. మధురాతి మధురమైన పురుషార్థానుసారం నెంబర్ వారుగా ఉన్న చైతన్య దీపపు పురుగులకు బాబా ప్రియ స్మృతులను అందచేస్తున్నారు. మీరందరూ చైతన్యమైన దీపపు పురుగులు. బాబాను జ్యోతి అని కూడా అంటారు. కానీ వారిని గురించి ఏమాత్రమూ తెలియదు. జ్యోతి పెద్దదేమీ కాదు, ఒక బిందువు. ఆత్మలమైన మనం కూడా బిందువులమని ఎవరి బుద్ధిలోనూ ఉండదు. మన ఆత్మలో పూర్తి పాత్ర అంతా ఉంది. ఆత్మ పరమాత్ముల జ్ఞానం ఇతరులెవ్వరి బుద్ధిలోనూ ఉండదు. పిల్లలైన మీకు మాత్రమే తండ్రి వచ్చి అర్థం చేయించారు, ఆత్మ అనుభవం చేయించారు. ఆత్మ అంటే ఏమిటో, పరమాత్మ అంటే ఎవరో ఇంతకుముందు మీకు తెలియదు. కనుక దేహాభిమానం కారణంగా పిల్లల్లో మోహం కూడా ఉంది. వికారాలు కూడా చాలా ఉన్నాయి. భారతదేశం ఎంత ఉన్నతంగా ఉండేది! వికారమను పదం కూడా ఉండేది కాదు. అది నిర్వీకారి భారతదేశం. తండ్రి అర్థం చేయించినట్లు ఏ మనుషులు అర్థం చేయించలేరు. నేటికి 5000 సంవత్సరాల క్రితం నేను దీనిని శివాలయంగా చేశాను. నేనే శివాలయాన్ని స్థాపించాను. ఎలా? అది కూడా మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. అడుగడుగులో ఏం జరుగుతుందో అది కళ్యాణకారి అని మీకు తెలుసు. ఎవరైతే తండ్రిని బాగా స్మృతి చేసి స్వకళ్యాణాన్ని కూడా చేసుకుంటూ ఉంటారో వారికి ప్రతిరోజు ఇంకా ఎక్కువ కళ్యాణకారిగానే ఉంటుంది. ఇది కళ్యాణకారి పురుషోత్తములుగా అయ్యే యుగము. బాబాకు ఎంత మహిమ ఉంది! ఇప్పుడు సత్యమైన భాగవతం నడుస్తూ ఉందని మీకు తెలుసు. ద్వాపర యుగంలో ఎప్పుడైతే భక్తి మార్గం ప్రారంభమవుతుందో అప్పుడు మొట్టమొదట మీరు వజ్రలింగాన్ని తయారు చేసి పూజిస్తారు. మనము ఎప్పుడైతే పూజారులుగా అయ్యామో అప్పుడు మందిరాలను నిర్మించామని, వజ్రాలు మాణిక్యాలతో నిర్మించామని ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. ఆ చిత్రాలు ఇప్పుడు లభించవు. ఇక్కడ మీరు వెండి మొదలైన వాటితో తయారు చేసి పూజిస్తారు. అలాంటి పూజారులకు కూడా ఎంత గౌరవం ఉందో చూడండి. శివుణ్ణి అందరూ పూజిస్తారు, కానీ అవ్యభిచారి పూజ అయితే లేనేలేదు. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. వినాశనం కూడా తప్పకుండా జరుగుతుంది. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉన్నాయి. ఎవరు ఎంత తల బాదుకున్నా మీ రాజధాని మాత్రం తప్పకుండా స్థాపన అవ్వవలసిందే. ఇందులో ఏదైనా చేసేందుకు ఎవ్వరికీ శక్తి లేదు. పోతే మీ స్థితులు హెచ్చుతగ్గులు అవుతూనే ఉంటాయి. ఇది చాలా గొప్ప సంపాదన. ఒక్కసారి మీరు చాలా సంతోషంగా శ్రేష్ఠ సంకల్పాలతో ఉంటారు, ఒక్కొక్కసారి చల్లపడిపోతారు. యాత్రలో కూడా హెచ్చుతగ్గులు అవుతారు కదా. ఇందులో కూడా అలాగే జరుగుతుంది. కొన్నిసార్లు ఉదయమే లేచి
తండ్రిని స్మృతి చేయటం వలన చాలా సంతోషం కలుగుతుంది. ఓహో, బాబా మమ్మల్ని చదివిస్తున్నారు, అద్భుతం. సర్వాత్మల తండ్రి అయిన భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు. వారు కృష్ణుణ్ణి భగవంతునిగా భావించారు. పూర్తి ప్రపంచంలో గీతకు చాలా గౌరవం ఉంది, ఎందుకంటే అది భగవాను వాచ కదా. కానీ భగవంతుడని ఎవరిని అంటారో ఎవరికీ తెలియదు. ఎలాంటి హోదాలో ఉన్న గొప్ప గొప్ప విద్వాంసులు, పండితులు మొదలైన వారు కూడా గాడ్ ఫాదర్ను స్మృతి చేయమని చెప్తారు. కానీ వారు ఎప్పుడు వచ్చారో, వచ్చి ఏం చేశారో అదంతా మర్చిపోయారు. తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తూ ఉంటారు. డ్రామాలో ఇవన్నీ రచింపబడి ఉన్నాయి. మళ్ళీ ఈ రావణ రాజ్యంలో మనం రావాల్సి వస్తుంది. నేను మళ్ళీ రావాల్సి వస్తుంది. రావణుడే మిమ్మల్ని అజ్ఞాన గాఢ అంధకారంలో నిద్రపుచ్చుతాడు. జ్ఞానాన్ని కేవలం ఒక్క జ్ఞానసాగరుడు మాత్రమే అర్థం చేయిస్తాడు. దాని ద్వారా సద్గతి కలుగుతుంది. తండ్రి తప్ప వేరెవ్వరూ సద్గతిని ఇవ్వలేరు. సర్వుల సద్గతి దాత ఒక్కరే. తండ్రి ఏ గీతను వినిపించారో అది మళ్ళీ ప్రాయలోపం అయిపోయింది. ఈ జ్ఞానం పరంపరగా రాదు. ఇతరుల ఖురాన్, బైబిల్ మొదలైనవి పరంపరగా వస్తాయి, వినాశనం అవ్వవు. ఇది పరంపరగా వచ్చేందుకు మీకు ఇప్పుడు నేను ఏ జ్ఞానాన్ని ఇస్తున్నానో ఆ జ్ఞాన శాస్త్రం ఏదీ తయారవ్వదు. ఇప్పుడు మీరు రాస్తారు, తర్వాత సమాప్తం చేస్తారు. ఇదంతా న్యాచురల్గా ఖాళీ సమాప్తమైపోతుంది. తండ్రి కల్పకృతం కూడా చెప్పారు, ఇప్పుడు కూడా మీకు చెప్తున్నారు. ఈ జ్ఞానం మీకు లభిస్తుంది. తర్వాత మీరు వెళ్ళి ప్రాలబ్ధాన్ని పొందుతారు. అప్పుడు మీకు ఈ జ్ఞానం అవసరం ఉండదు. భక్తి మార్గంలో అనేక శాస్త్రాలు ఉన్నాయి. బాబా మీకు ఏ గీతను చదివి వినిపించడం లేదు. వారు మీకు రాజయోగ శిక్షణనిస్తున్నారు. భక్తి మార్గంలో దీని శాస్త్రంను తయారు చేసినప్పుడు అర్ధరహితంగా చేశారు. గీతా జ్ఞానాన్ని ఎవరు ఇచ్చారు? ఇది ముఖ్యమైన విషయం. వారి పేరును మార్చేశారు. వేరెవ్వరి పేర్లు మారిపోలేదు. అందరికీ ముఖ్య ధర్మశాస్త్రాలు ఉన్నాయి కదా. ఇందులో ముఖ్యమైనవి దేవతా ధర్మం, ఇస్లాం ధర్మం, బౌద్ధ ధర్మం. మొదట బౌద్ధ ధర్మం, తర్వాత ఇస్లాం ధర్మం అని కొందరు చెప్తారు. ఈ మాటలతో గీతకు సంబంధం లేదని చెప్పండి. తండ్రి నుండి ఆస్తి తీసుకోవటమే మా కర్తవ్యము అని చెప్పండి. తండ్రి ఎంత బాగా అర్థం చేస్తున్నారు. ఇది ఎంత పెద్ద వృక్షం. దీని నుండి పుష్పగుచ్చం వలె 3 కొమ్మలు వెలువడతాయి. ఎంత మంచి తెలివితేటలతో తయారు చేయబడిన వృక్షం. మేము ఏ ధర్మం వారము? మా ధర్మాన్ని ఎవరు స్థాపన చేశారని ఎవరైనా వెంటనే అర్థం చేసుకుంటారు. ఈ దయానందుడు, అరవింద్ ఘోష్ మొదలైన వారందరూ ఈ మధ్యలోనే ఉండి వెళ్ళిపోయారు. వారు కూడా యోగం మొదలైనవి నేర్పిస్తారు. అదంతా భక్తి మార్గం. అందులో జ్ఞానానికి నామరూపాలే లేవు. వారికి చాలా గొప్ప గొప్ప బిరుదులు లభిస్తాయి. ఇదంతా డ్రామాలో రచింపబడింది. ఇది మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ప్రారంభం నుండి ఈ చక్రం ఎలా తిరిగిందో, మళ్ళీ ఎలా పునరావృతం అవుతుందో మీకు తెలుసు. ఈ వర్తమాన సమయం భూతకాలంగా అయి భవిష్యత్తుగా అయిపోతుంది. భూత, వర్తమాన, భవిష్యత్తులు జరిగిపోయిందంతా మళ్ళీ భవిష్యత్తుగా మారిపోతుంది. ఈ సమయంలో మీకు జ్ఞానం లభిస్తుంది. తర్వాత మీరు రాజ్యం తీసుకుంటారు. ఈ దేవతల రాజ్యం ఒకప్పుడు ఉండేది కదా. ఆ సమయంలో ఇతర రాజ్యం ఏదీ లేదు. ఇది కూడా ఒక కథలాగా తెలియచేయండి. చాలా సుందరమైన కథగా అవుతుంది. చాలా కాలం క్రితం, 5000 సంవత్సరాల క్రితం ఈ భారతదేశం సత్యుగంగా ఉండేది. వేరే ధర్మం ఏదీ ఉండేది కాదు. కేవలం దేవీ దేవతల రాజ్యం మాత్రమే ఉండేది. దానిని సూర్యవంశీ రాజ్యమని అనేవారు. లక్ష్మీనారాయణ రాజ్యం 1250 సంవత్సరాలు నడిచింది. తర్వాత వారు రాజ్యాన్ని
ఇతర సోదరులైన క్షత్రియులకు ఇచ్చారు. తర్వాత వారి రాజ్యం నడిచింది. మీరు అర్థం చేయించవచ్చు. తండ్రి వచ్చి చదివించారు. ఎవరైతే బాగా చదివారో వారు సూర్యవంశీయులుగా అయ్యారు. ఎవరు ఫెయిల్ అయ్యారో వారికి క్షత్రియులు అని పేరు వచ్చింది. అంతేకాని యుద్ధం మొదలైనవేవీ లేవు. బాబా చెప్తారు, పిల్లలు, మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమైపోతాయి. మీరు వికారాలపై విజయం పొందాలి. ఎవరు కామంపై విజయం పొందుతారో వారే జగజ్జీతులుగా అవుతారని బాబా ఆర్డినెన్స్ అంటే అత్యవసర శాసనం జారీ చేశారు. చివరికి అర్ధకల్పం తర్వాత వామ మార్గంలోకి వెళ్తారు. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. దేవతల ముఖాలే అలా తయారు చేయబడి ఉన్నాయి. రామరాజ్యం, రావణరాజ్యం సగం సగం ఉంటాయి. తర్వాత ఏమైందో వారి కథను కూర్చుని తయారు చేయాలి. ఇదే సత్యనారాయణుని కథ. ఒక్క తండ్రి మాత్రమే సత్యమైన వారు. వారే ఈ సమయంలో వచ్చి పూర్తి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని మీకు ఇస్తున్నారు. ఇది వేరెవ్వరూ ఇవ్వలేరు. మనుషులకు తండ్రి గురించే తెలియదు. డ్రామాలో పాత్ర చేసేవారికి దాని సృష్టికర్త, దర్శకుడు మొదలైన వారి గురించి తెలియదు. ఇక మిగిలిన వారికి ఏం తెలుస్తుంది? డ్రామా అనుసారంగా ఇది మళ్ళీ ఇలాగే జరుగుతుందని తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి వచ్చి మిమ్మల్ని మళ్ళీ చదివిస్తారు. ఇక్కడకు వేరెవ్వరూ రాలేరని ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. నేను పిల్లలను మాత్రమే చదివిస్తాను. కొత్త వారిని ఎవ్వరిని ఇక్కడ కూర్చోపెట్టరు. ఇంద్రప్రస్థం కథ కూడా ఉంది కదా. నీలము, పుష్యరాగము అని పేర్లు కూడా ఉన్నాయి కదా. మీలో కూడా కొందరు వజ్రం లాంటి రత్నాలున్నారు. రమేష్ను చూడండి, ప్రదర్శిని గురించిన విషయాన్ని వెల్లడించారు. దాని గురించి అందరికీ విచారసాగర మంతనం జరిగింది. కనుక వజ్రం లాంటి పని చేశాడు కదా. కొందరు పుష్యరాగం రత్నాలలో ఒక రకం వలె ఉన్నారు. కొందరు మరొక విధంగా ఉన్నారు. కొందరికి ఏమాత్రమూ తెలియదు. రాజధాని స్థాపన అవుతుందని కూడా తెలుసు. అందులో రాజులు, రాణులు మొదలైన వారందరూ కావాలి. బ్రాహ్మణులైన మేము శ్రీమతానుసారం చదివి విశ్వాధికారులుగా అవుతామని మీకు తెలుసు. ఎంత సంతోషంగా ఉండాలి. ఈ మృత్యులోకం సమాప్తం అవ్వనున్నది. నేను వెళ్ళి పుత్రునిగా జన్మిస్తానని ఈ బాబా ఇప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. బాల్యంలోని మాటలు ఇప్పుడు ఎదురుగా వస్తూ ఉంటాయి. నడవడికలే మారిపోతాయి. అలాగే అక్కడ కూడా ఎప్పుడు వృద్ధులుగా అవుతారో అప్పుడు ఈ వానప్రస్థ శరీరాన్ని వదిలి మేము కిషోర ప్రాయంలోకి వెళ్తామని అర్థం చేసుకుంటారు. బాల్యము సతోప్రధాన స్థితి. లక్ష్మీనారాయణులు యువకులు. వివాహితులను కిషోరప్రాయులు అని అనరు. యువ ప్రాయానికి, రజో వృద్ధాప్యానికి తమో అని అంటారు. అందుకే అందరికీ కృష్ణునిపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి లక్ష్మీనారాయణులు కూడా వారే. కానీ మనుషులకు ఈ విషయాలు తెలియవు. కృష్ణుణ్ణి ద్వాపరంలోకి, లక్ష్మీనారాయణులను సత్యుగంలోకి తీసుకెళ్లారు. ఇప్పుడు మీరు దేవతలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. కుమారీలు బాగా నిల్చోగలగాలి అని తండ్రి చెప్తున్నారు. అవివాహిత కన్య, అదర్ కుమారి అంటే గృహస్థ స్త్రీ, దిల్వాడా మొదలైన మందిరాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మీ ఖచ్చితమైన స్మృతి చిహ్నాలు. అది జడం, ఇది చైతన్యం. మీరిక్కడ చైతన్యంలో కూర్చుని ఉన్నారు. భారతదేశాన్ని స్వర్గంగా చేస్తున్నారు. స్వర్గం ఇక్కడే ఉంటుంది. మూలవతనము, సూక్ష్మవతనము ఎక్కడ ఉన్నాయో పిల్లలైన మీకు తెలుసు. డ్రామాను గురించి మీకు పూర్తిగా తెలుసు. ఏదైతే గడిచిపోయిందో అది మళ్ళీ భవిష్యత్ అవుతుంది. మళ్ళీ అది భూతకాలం అయిపోతుంది. మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారో అర్థం చేసుకోవాలి.
స్వయం భగవంతుడే మనల్ని చదివిస్తున్నారు. అంతే సంతోషంగా శీతలమైపోవాలి. తండ్రి స్మృతిలో అన్ని అలచడులు, లోపాలు తొలగిపోతాయి. బాబా మన తండ్రి కూడా అయ్యారు. మనల్ని చదివిస్తున్నారు. అంతేకాక జతలో కూడా తీసుకెళ్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మ అయిన తండ్రితో ఈ విధంగా మాట్లాడాలి. బాబా గురించి మాకు ఇప్పుడే తెలిసింది. బ్రహ్మ విష్ణువుల గురించి కూడా తెలిసింది. విష్ణువు నాభి నుండి బ్రహ్మ వెలువడ్డారు. విష్ణువును క్షీరసాగరంలో చూపిస్తారు. బ్రహ్మను సూక్ష్మవతనంలో చూపిస్తారు. వాస్తవానికి బ్రహ్మ ఇక్కడే ఉన్నారు. విష్ణువు రాజ్యపాలన చేసేవారు. ఒకవేళ విష్ణువు నుండి బ్రహ్మ వెలువడినట్లయితే తప్పకుండా రాజ్యం కూడా చేస్తారు. విష్ణువు నాభి నుండి వెలువడినప్పుడు చిన్న పుత్రునిగా ఉంటారు కదా. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చుని అర్థం చేస్తున్నారు. బ్రహ్మనే 84 జన్మలు పూర్తి చేసి ఇప్పుడు మళ్ళీ విష్ణుపురికి యజమానిగా అవుతారు. ఈ విషయాలు కూడా ఎవ్వరూ పూర్తిగా అర్థం చేసుకోలేరు. కనుక సంతోషం కూడా పెరగదు. మీరే గోపగోపికలు. సత్యుగంలో ఉండరు. అక్కడ రాకుమార రాకుమారీలు ఉంటారు. గోపగోపికలకు గోపీ వల్లభుడు ఉన్నాడు కదా. ప్రజాపిత బ్రహ్మ అందరికీ తండ్రి. నిరాకారి శివుడు సర్వాత్ములకు తండ్రి. వీరంతా ముఖవంశావళి. బీకేలైన మీరంతా సోదరి సోదరులు. వికారీ దృష్టి ఉండరాదు. ఇందులోనే మాయ ఓటమిని చవి చూపిస్తుంది. తండ్రి చెప్తారు, ఇప్పటి వరకు ఏమేం చదివారో దానినంతా బుద్ధి ద్వారా మర్చిపోండి. నేను ఏం వినిపిస్తున్నానో దాన్ని చదవండి. మెట్ల చిత్రం చాలా ఫస్ట్ క్లాస్గా ఉంది. పూర్తి ఆధారం అంతా ఒకే విషయంపై ఉంది. గీతా భగవానుడు ఎవరు? కృష్ణుని భగవంతుడు అని అన్నారు. అతడు సర్వగుణ సంపన్నమైన దేవత. అతని పేరు గీతలో వేయటం జరిగింది. అతన్నే క్షామంగా అంటే నల్లగా కూడా చేశారు. లక్ష్మీనారాయణులు కూడా క్షామంగా చేసేశారు. ఏ లెక్కాచారమూ లేదు. రామచంద్రుని కూడా నల్లగా చేశారు. కామచిత్పై కూర్చోవటం వలన నల్లగా అయ్యారని తండ్రి చెప్తున్నారు. ఉదాహరణకి ఒక్కరినే చూపిస్తారు. మీరంతా బ్రాహ్మణులు. ఇప్పుడు మీరు జ్ఞానచిత్పై కూర్చుంటారు. శూద్రులు కామచిత్పై కూర్చున్నారు. తండ్రి చెప్తారు, విచారసాగర మంథనం చేసి ఎలా జాగృతం చేయాలి అని యుక్తులను వెలికి తీయండి. డ్రామానుసారంగా జాగృతులు అవుతారు. డ్రామా చాలా నెమ్మదిగా నడుస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మేము గోపీ వల్లభుని గోపికలము అనే స్మృతి సదా ఉండాలి. ఈ స్మృతి ద్వారా సదా సంతోష పాదరస మట్టం ఎక్కి ఉంటుంది. సెకండ్ పాయింట్, ఇప్పటి వరకు ఏమేం చదివారో దానిని బుద్ధి ద్వారా మర్చి తండ్రి ఏం అర్థం చేస్తున్నారో దానినే చదవండి. మేము సోదరీ సోదరులమనే స్మృతి ద్వారా వికారీ దృష్టిని సమాప్తం చేసుకోవాలి. మాయ చేతిలో ఓడిపోరాదు. ఈరోజు వరదానము. సేవ ద్వారా యోగయుక్త స్థితిని అనుభవం చేసే ఆత్మీక సేవాదారీ భవ. బ్రాహ్మణ జీవితం సేవ యొక్క జీవితం. మాయ నుండి స్వయాన్ని జీవించి ఉంచుకునేందుకు శ్రేష్టమైన సాధనం సేవ. సేవ యోగయుక్తంగా చేస్తుంది, కానీ కేవలం వాచా సేవ కాదు. విన్నటువంటి మధురమైన మాటల స్వరూపంగా ఈ సేవ చేయాలి. నిస్వార్థ సేవ చేయాలి.
త్యాగము, తపస్సుల స్వరూపంతో సేవ చేయాలి. హద్దు కామనలకు అతీతంగా నిష్కామ సేవ చేయాలి. దీనిని ఈశ్వర్య సేవ లేక ఆత్మీక సేవ అని అంటారు. నోటితో పాటు మనస్సు ద్వారా సేవ చేయటం అనగా మన్మనాభవ స్థితిలో స్థితమవ్వటం. స్లోగన్: ఆకృతిని చూడకుండా నిరాకార తండ్రిని చూస్తే ఆకర్షణామూర్తులుగా అవుతారు. అవ్యక్త సూచన: సహజ యోగులుగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనువీలుగా అవ్వండి. బాప్దాదాకు పిల్లలపై ఎంత ప్రేమ ఉంది అంటే ప్రతి పుత్రుడు నాకంటే ముందుండాలి అని భావిస్తారు. ప్రపంచంలో కూడా ఎవరిపైన ఎక్కువ ప్రేమ ఉంటుందో వారిని తనకంటే ముందుకు పంపిస్తారు. ఇదే ప్రేమకు గుర్తు. బాప్దాదా కూడా ఇప్పుడు నా పిల్లల్లో ఏ లోపం ఉండరాదని, అందరూ సంపూర్ణంగా, సంపన్నంగా, సమానంగా అవ్వాలని అంటున్నారు. ఈ పరమాత్మ ప్రేమయే సహజ యోగిగా తయారు చేస్తుంది. అచ్చా, ఓం శాంతి.